చెలియా అవుననవా. ఫ్రెండ్స్, నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఈ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఈరోజు ఒక మంచి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఎందుకంటే నాకు వీడియో రేట్స్ అనేది పడిపోతుంది. అందుకనేసి చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చితే అట్లీస్ట్ ఒక 4-5 మినిట్స్ అయినా చూసి స్కిప్ అనేది చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లిరికల్ స్టార్ట్స్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నాకు చాలామంది కమెంట్ చేస్తున్నారు కైన్మాస్టర్ డౌన్లోడ్ అవ్వట్లేదు, వర్క్ చేస్తా లేదనేసి. ఫ్రెండ్స్, లింక్పై మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఎర్రర్ కానీ లేదా ఎంటీ ఫైల్ ఏదైనా వచ్చిందనుకోండి, ఒక 2-3 టైమ్స్ అగైన్ అండ్ అగైన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది వస్తుంది. తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ 3 ఆప్షన్ ప్యాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్ కార్నర్లో, అక్కడ క్లిక్ చేసి ఈజ్వల్ ఆప్షన్ పై క్లిక్ చేసి దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఒక 34 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన ఇంకో పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేయండి. పిఎన్జీ ఇమేజ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ పిఎన్జీ ఇమేజ్ వెనకాల లైట్స్ పిఎన్జీ ఇమేజ్ అనేది నేను ఒకటి ఇచ్చాను. అది వాల్ లాగా ఉంటుంది. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కూడా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెండ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా ఈ రెండింటికి మధ్యలో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని చూస్తుంటారు కదా, సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక కోకోనట్ ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ట్రీ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి.
ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఈ కార్నర్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూసారనుకోండి, హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి మీకెంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకొని కరెక్ట్‌గా ఈ రైట్ సైడ్‌కి అన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక బెంచ్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ బెంచ్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా లెఫ్ట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, చూస్తుంటారు కదా ఇట్లా. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఒక కోకోనట్ ట్రీ పీఎన్‌జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! అదే ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ అనేది అవుతుంది. కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఇదే పొజిషన్‌లో కొంచెం కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకెంత కావాలో కాస్త ఇట్లా స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. కొంచెం లుక్ కనిపించేటట్టు. దాని తర్వాత మళ్ళీ ఇదే పీఎన్‌జీ ఇమేజ్‌ని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి 3 డాట్ ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ జరిపేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఇమేజ్‌ని డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని అలానే ఉంచేసి దీన్ని కూడా సారీ ఫ్రెండ్స్ దీన్ని అలానే ఉంచండి. ఉంచిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు సెలెక్ట్ చేసుకునేది పీఎన్‌జీ ఫార్మాట్‌లో అయినా పర్లేదు. లేక నార్మల్ ఫోటో అయినా పర్లేదు. సో, మీకు నచ్చిన ఫోటోని మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి రౌండ్ షేప్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కరెక్ట్‌గా ఇట్లా దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫీదర్‌ని ఒక 30 ఫుల్ మొత్తం ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెంచుకున్న తర్వాత మీకు ఎంత కావాలో జాగ్రత్తగా మీరు మీ ఫోటోకి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని మూన్ కనిపిస్తుంది కదా! దాని మధ్యలో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇంకా మీకు అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సెండ్ టు బ్యాక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోండి. సెండ్ టు బ్యాక్ ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇన్‌కేస్ మీకు అడ్జస్ట్‌మెంట్ కాకపోతే క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా స్లోగా. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఈ ఫోటోని. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక బాడ్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ బాడ్ పీఎన్‌జీ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా. ఇట్లా పెట్టుకున్నారు కదా! ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ ఇమేజ్‌ని కూడా. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మేము స్టార్టింగ్‌లో ఒక గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి. డూప్లికేట్ అనేది అవుతుంది.
తర్వాత దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో మీ లెగ్ ఎక్కడైతే ఉందో దానికి ఇట్లా కవర్ అయ్యేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూస్తుర్రు కదా! ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా డిస్క్రిప్షన్‌లో నేను ఇంకో బాడ్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ బాడ్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి మిర్రరింగ్‌లో ఫస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి, దాని ఆపోజిట్ వైపు రొటేట్ అనేది అవుతుంది. దాని తర్వాత దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ బార్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఆ గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ వెనక వైపు పోతుంది. తర్వాత కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి లిరికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకొని దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్‌గా బెంచ్ పైన ఇట్లా లిరికల్ అనేది వచ్చేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా వస్తుందనమాట. ఇట్లా వచ్చేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్‌గా ఈ బెంచ్ పైన ఇట్లా వచ్చేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి స్టార్టింగ్‌లో ఒక రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు ఫైనల్‌గా డిస్క్రిప్షన్‌లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.